147 కీర్తన. சங்கீதம் 147வது சங்கீதத்தை எடுத்துக்கொள்வோம். మొదటి వచనాన్ని తెలుగులో ఎవరైనా ఒకళ్ళు చదవండి. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. తమిళ్లో దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి యొక్క వాక్యంలో భక్తుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అంటున్నాడు. ప్రభువును ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తోత్రగానము చేయాలి? స్తుతించడం అనగా ఆయనకు ఇష్టమైన రీతిగా మనం పాడడం, ఆయనకి ఇష్టమైన రీతిగా మనం నడుచుకోవడం ఆయనకి స్తుతి. మన హృదయంలో నుండి సంపూర్ణమైన మనసుతో ఆయనను మనం కొనియాడడమే స్తుతి. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. మన దేవుని స్తుతిస్తూ పాడాలి అనగా ఆయన చేసినటువంటి కార్యములను తలంచి, ఆయన చేసిన అద్భుతమైనటువంటి కార్యములను తలంచి వాటిని వర్ణిస్తూ పాడుతూ ఉండడం మంచిది అని అంటాడు భక్తుడు. పాటలు అందరూ పాడతారు, గానం అందరూ చేస్తారు, కానీ అంతరంగములో వారి ఉద్దేశాలు వేరు, పెదవులతో పాడడం వేరు. కానీ భక్తుడు అంటాడు, దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అనగా అంతరంగంలో దేవునికి సంబంధించినటువంటి స్తుతులు స్తోత్రాలు ఉండాలి. పూర్ణమైన మనసుతో పూర్ణమైన ఆత్మతో పాడడమే మనకి మంచిది అంటాడు. దేనికి మంచిది, దేనికి ఆయనను స్తుతించాలి అంటే ఆయన ఎలాంటి వాడంటే 3వ వచనం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. తమిళ్లో దేవునికి స్తోత్రం. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అని అంటే దేనికి మంచిది అని అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, యెహోవా మంచివాడు అంట. తమిళ్లో కర్తర్ నల్లవర్ అని ఆయన ఉంటుంది అనుకుంటాను. ఆయన మంచివాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఎలాంటి వారినైనా, ఏ కులం వారినైనా, ఏ మతం వారినైనా, ఏ వర్ణం కలిగిన వారినైనా, ఏ భాష మాట్లాడే వారినైనా, అంతరంగంలో వేదనతో బాధతో మూలుగులతో కొట్టుమిట్టాడే ప్రతి వారిని అర్థం చేసుకోగలిగే దేవుడు మన దేవుడైన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో, ఏ సమస్యల చేత నీ అంతరంగం చెదిరిపోయినదో, ఏ సమస్యలు నిన్ను చెదరగొడుతున్నాయో, ఏ నిట్టూర్పులు నిన్ను చెదరగొడుతున్నాయో, దేనిని బట్టి నీ మీద నీకే ఎంతో వేదన కలుగుతున్నదో, నీ గాయములను కట్టువాడు. కనుక యెహోవాను స్తుతించు పూర్ణమైన మనసుతో,
పూర్ణాత్మతో స్తుతించు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, మరి నీ కుటుంబంలో సాతానుడు తెచ్చిపెట్టి సమస్యలను, బాధలను నీ ముందు నిలబడుతున్నాయి. నీ ముందు నిలబడుతున్న సాతాను శోధనను చూసి భయపడకు, బెదిరిపోకు, జడీకు, వెనకడుగు వేయకు. సాతానుడికి చెప్పు, నా దేవుడు బలమైనటువంటి వాడు, నా దేవుడు మంచివాడు, నా దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, నా దేవుడు గాయములను కట్టువాడు, ఆయన చెదరిన వారిని బాగు చేయగలిగే సర్వశక్తి కలిగిన దేవుని బిడ్డ నేనని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోకు, భయపడకు. ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. అంత మాత్రమే కాకుండా మరి యెహోవా యెరూషలేమును కట్టువాడు, ఆ చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు అని అంటాడు. ఇశ్రాయేలీలంతా ఎక్కడున్నారు? ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు మరి కొందరు రాజులు, రోమా చక్రవర్తులు ఆ ప్రాంతాన్ని ఏలేటప్పుడు వాళ్ళని ఊచకోత కోసారు. భయంకరంగా యూదులను లేకుండా చేయాలని హిట్లర్ చాలా ప్రయత్నం చేసి కొన్ని వేల మంది యూదులందరినీ కూడా, కొన్ని లక్షల మందిని ఊచకోత కోసి తలలు నరికేసి వాళ్ళ రక్తాన్ని భూమి మీద ప్రయోగింపజేశాడు. ఈ విధంగా కొందరు రాజులు చేసినప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు నలుదిశలా చెదిరిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి సందర్భంలోనే ఆ యూదులు మన ఇండియాకు కూడా వచ్చారు. ఇండియాకి ఎక్కడికి వచ్చారంటే వెస్ట్ బెంగాల్కి వచ్చారు వాళ్ళు. ఆ సమయంలో మన ఇండియా వాళ్ళని చేరదీసింది. కాబట్టి ఈరోజు కూడా మన ఇండియా దేశం అంటే ఇజ్రాయేల్ దేశానికి ఎక్కడ లేని గౌరవం, ఎక్కడ లేని ప్రేమ. మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు వారు ఆయనను కౌగిలించుకున్నారు. అంత గౌరవపరిచారు. ఎందుకని? ఒకప్పుడు చల్లా చెదరైపోయినటువంటి యూదులను హక్కును చేర్చుకున్నటువంటిది మన భారతదేశం. వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆ విధంగా చెదిరిపోయినటువంటి వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం, యూదులు. దానికి ముందు వాళ్ళు ఎక్కడున్నారు? అంతకుముందు ఒక దేశంగా వాళ్ళు సమకూడక ముందు వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వేదనలు తట్టుకోలేక, ఐగుప్తీయులు పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక వాళ్ళు దేవుని వైపు చూశారు. వాళ్ళు దేవుని వైపు చూసి నిట్టూర్పులు ఇడ్చారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుండి 25 వరకు, యాత్రాగమం 2వ అధికారం 23వ వచనం 24, 25 చదవండి దయచేసి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు పెడుతున్నటువంటి శ్రమలను తట్టుకోలేక మూలుగుతున్నారు, అల్లాడిపోతున్నారు. ఆనాడు దినాలలో మరి అంతకుముందు ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, ఫరో నేనే దేవుణ్ణి, నన్నే మీరందరూ కొలవాలని
ప్రజలను చాలా బలవంతం పెట్టేవాడు. ఇది చరిత్ర. ఇది ఇలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ విధంగా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేటప్పుడు ఒక రాత్రి ఒక కల వచ్చింది ఫరోకి. ఆ కలలో తన దేశం తగలబడిపోతున్నట్టుగా కల వచ్చింది. భయపడిపోయాడు. తెల్లవారేసరికి తన దగ్గర ఉన్నటువంటి మాంత్రిక విద్వాంసులను అందరినీ పిలిచి తన కళ చెప్పి దాని భావం అడుగుతాడు. నాకు ఇలా వచ్చింది కళ, రాత్రి మన దేశం అంతా కాలిపోతున్నట్లుగా నాకు కళ వచ్చింది, దీని భావం ఏంది అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు. అయ్యా, మరి ఈ దేశంలో మరి హెబ్రీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం బానిసలుగా వాడుకుంటున్నాము. వారిలో ఒక బిడ్డ పుడతాడు, మగబిడ్డ. వాడు పెరిగి పెద్దోడై వాడి నీ రాజ్యాన్ని అంతా కూడా సమూల నాశనం చేస్తాడు, చేసి తన ప్రజలను విడిపించుకొని వెళ్తాడు అని వాళ్ళు ఒక ప్రవచనం చెప్తారండి. ఆ సందర్భంలో ఫరో ఏం చేస్తాడంటే, హెబ్రీలకు మగబిడ్డలు కానీ పుడితే వాళ్ళని చంపేయమని ఒక ఆజ్ఞాపిస్తాడు. ఆ సందర్భంలోనే మంత్రసానులు వీళ్ళందరినీ పెట్టి ఏ హెబ్రీ స్త్రీ మగబిడ్డను కంటుందో ఆ బిడ్డని మరి కానుపు పీటల మీదనే, ప్రసవ పీటల మీదనే చంపేసేది. ఆ విధమైనటువంటి ఆజ్ఞాపించినప్పుడు మోషే పుడతాడు. మోషే పుట్టినప్పుడు ఆ బిడ్డని కొన్ని మాసాలు పెంచినప్పుడే కరుస్తా కేకలేస్తుంటాడు. కాపాడలేక జమ్ము పెట్టులో పెట్టి ఆ నదిలో వదిలేస్తారు. ఆ నదిలో వదిలేసినప్పుడు ఆ నది ఫరో కోటకు వెనకాలగా ఉండే రూట్లో ఆ నది పారిపోతుంది. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఈ పెట్టె ఒక జమ్ములో అలా ఆగిపోతుందండి. ఆగిపోయినప్పుడు ఫరో కుమార్తె తన చెలికత్తులతో వస్తుంది స్నానం ఆడేదానికి. వచ్చినప్పుడు ఆమె తన చెలికత్తులతో స్నానం ఆడేటప్పుడు ఆ యొక్క పెట్టెను చూసి, ఏంది పెట్టె, దీంట్లో ఉన్నటువంటి వింత ఏందని చూసినప్పుడు చక్కని రూపస్సు కలిగినటువంటి బాలుడు ఆ బిడ్డను తీసుకుని వచ్చి తన ఇంట్లోనే పెంచుకుంటాం. తన ఇంట్లో పెరుగుతాడు, ఫరో ఇంట్లో పెరుగుతాడు ఆ బిడ్డ. ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ విధమైనటువంటి సందర్భాలలో ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టడం, ఆ బిడ్డ పెరిగి పెద్దోడై 40 సంవత్సరాలు అయ్యేసరికి ఆ బిడ్డ అక్కడ నుండి పారిపోవడం, మిద్యానికి వెళ్ళిపోవడం, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా మరి వీళ్ళు పెడుతున్నటువంటి వెట్టి చాకిరీలను బట్టి దేవుని వైపు చూస్తారు, చూసి మూలుగుతారు. వాళ్ళ మూలుగులను వినినటువంటి దేవుడు అదే మోషేని ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేసి చెరలో ఉన్నటువంటి తన ప్రజలు, చెరలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి, అక్కడ ఆ మాట చాలా బాగుంటుందండి. 25వ వచనంలో దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని అంటాడు. 24లో దేవుడు వారి మూలుగును విని అంటాడు. విని వారి పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. మరి 23వ వచనంలో చూస్తే వారి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అని అంటాడు. ఈ 3 పాయింట్లు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. వారి మొర దేవుని యొద్దకి చేరింది. దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారిని చూశాడు, వారి యందు అక్కర చూపించాడు. దేవుడు వారిని బలమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలతో, అతిశయమైనటువంటి కార్యాలతో ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తాడు. ఇది నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 37-38 వచనాలు చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 37-38 వచనాలు. రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి కదా. 6 లక్షల వీరులు వీళ్ళు. ఇంకా ఆడపిల్లలు, మగ పిల్లకాయలు, చిన్న బిడ్డలు
పెద్ద బిడ్డలు స్త్రీలు వాళ్ళనంతా లెక్కేస్తే 13 లక్షలకు దాడుతారండి. వీరులనే వీళ్ళు లెక్కేసింది 6 లక్షల వీరులనే. 40వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరములు అన్నమాట. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు తన దాసుడైనటువంటి మోషేను పంపి బలమైనటువంటి హస్తంతో వాళ్ళని దేవుడు వాళ్ళని బయటికి తీసుకుని వస్తాడు. మరి 41వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. 42 ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి అని ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో నుండి వారిని సంపూర్ణముగా మరి వారికి స్వాతంత్రంతో వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. ఇది తరతరములకు మీరు ఆచరించాలి. ఈ దినాన్ని, ఈ రోజుని మీరు ఈ రాత్రిని ఆచరించాలి అని అంట. దాన్నే మనం ప్రభురాత్రి భోజనము అని అంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశంలో కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. ఈరోజు ఏం రోజు అండి? ఈరోజు ఏం రోజు చెప్పాలి? రిపబ్లిక్ డే. ఈరోజు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన దాంట్లో మరి మన దేశంలో ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారాన్ని అంతా కూడా వాళ్ళు కొల్లగొట్టుకుని పోయారు వాళ్ళు. అయితే ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మేలైన కార్యాలు ఏంటంటే, వాళ్ళ కాలంలో జరిగినటువంటిది ఎన్నో సంవత్సరాలుగా అణిచివేయబడుతున్నటువంటి దళితులను అందరినీ కూడా వాళ్ళు సేరదీశారు. వాళ్ళ కాలంలోనే సువార్త ప్రకటించబడింది. వాళ్ళ కాలంలోనే సువార్త ప్రకటించబడింది. 1793వ సంవత్సరం నవంబర్ 12వ తారీఖు అనుకుంటాను, డేట్ సరిగ్గా గుర్తులేదు, మన దేశానికి విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. 4 నెలల ప్రయాణం, సముద్ర ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన తన భార్య బిడ్డలను తీసుకొని వచ్చాడు. ఆ యొక్క సముద్ర ప్రయాణంలో ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకున్నటువంటి కుమారులలో ఒక కుమారుడు ఆ ప్రయాణంలోనే చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇక సమాధి చేసేదానికి వేరే మార్గం లేదు. చనిపోయినట్టు ఆ బిడ్డను పెట్టుకొని ప్రయాణం చేయను కుదరదు. అలాంటప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, ఒక పెట్టెలో ఆ బిడ్డను పెట్టి ఆ పెట్టెని కవర్ చేసేసి ప్రార్థన చేసి సముద్రంలో వదిలేశాడు. ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి దేనికి వస్తున్నాడు? ఆయన మన ఇండియా దేశానికి సువార్త నిమిత్తమై వస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో దిగాడు. ఆయన కల్కట్టాలో దిగాడు. కల్కట్టాలో దిగినప్పుడు ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడే మన దేశంలో ఉన్నటువంటి భాష, హిందీ భాష నేర్చుకున్నాడు. బెంగాల్ నేర్చుకున్నాడు. 4 మాసాలలో బెంగాల్ భాష నేర్చుకున్నాడు. హిందీ నేర్చుకున్నాడు. ఆయన ఈ ఓడ ప్రయాణంలోనే ఈ విధంగా మన ఇండియా దేశానికి వచ్చి అడుగుపెట్టినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు చూసి గుండె బాదుకున్నాడు. ఆయన భయపడిపోయాడు. ఆయన ఏంటి భయంకరమైన పరిస్థితులు అంటే, భర్త గనక చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ స్థితిలో వేసి చంపేయాలి. అదే భార్య కానీ చనిపోతే భర్తను స్థితిలో వేసి చంపేదిలే. స్థితి అంటే తెలుసా? కాలస్తారు చూడండి, కట్లు పేర్చి ఆ కట్ల మీద శవాన్ని పెడతారు, దానికి నిప్పు పెడతారు, దాన్నే స్థితి అంటారు. భర్తకి 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు
భార్య చనిపోయింది, భార్యను మాత్రం కాల్చేసేది, భర్తను చంపరు. వాడికి ఒక 12 సంవత్సరాలు పిల్లని పెళ్లి చేస్తారు. ఎందుకు వాడికి 12 సంవత్సరాల పిల్లని పెళ్లి చేస్తారంటే, భార్య లేకుండా చచ్చిపోతే వాడికి మోక్షం లేదంట. భార్య లేకుండా చనిపోతే మోక్షం లేదు గనక ఈ అమ్మాయిని పెళ్లి చేస్తారు. వాడు చనిపోతే ఇక ఈ అమ్మాయిని కూడా వాడితో పాటు చంపేయాలి. మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం. ఇలాంటి భయంకరమైనటువంటి సాంప్రదాయాన్ని చూశాడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఇంకా పేదవాళ్ళుగానే నిలబడిపోతున్నారు. పేదవాళ్ళని తక్కువగా చూడటం ఇవన్నీ చూశాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్తను ప్రకటించి ఆ పద్ధతులను అన్నిటిని కూడా మార్చినటువంటి వాడు విలియం కేరీ. ఆ సందర్భంలో రాజా రామ్మోహన్ రాయ్ అనబడే సంఘ సంస్కర్త, ఆయనతో మంచి స్నేహితుడిగా ఉన్నాడు విలియం కేరీ. విలియం కేరీకి మంచి స్నేహితుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆయన బెంగాల్ బ్రాహ్మణ, ఆయన రాజా రామ్మోహన్ రాయ్. అలాంటి స్నేహితులతో చేరి అనేక విధాలైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి వాడు విలియం కేరీ. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేసి రాశాడు ఆయన. బెంగాల్లో ఒక మంచి కామెంటరీ రాశాడు, అనేకమైన పుస్తకాలు రాసి ఇక మిగతా కొన్ని పేపర్లు ప్రింట్అవుట్ చేయాలి. ఇలాంటి సందర్భంలో కుమారుడు చనిపోయాడు. కుమారుడిని పాతి పెట్టడానికి వెళ్తే ఆయన కూడా ఎవరు రాలా. ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే గుంత తీసి ఒక్కడే తన కుమారుణ్ణి సమాధి చేసుకొని వస్తా ఉన్నాడు. రాను కూడా అయిపోయింది. ఈ లోపల అయ్యా నీ ప్రెస్ తగలబడిపోతుందయ్యా అని ఒక వార్త వచ్చింది ఆయన దగ్గరికి. అదరా బదరా సమాధి చేసి ప్రెస్ దగ్గరికి వెళితే ప్రెస్ అంతా కాలిపోయి బూడిదైపోయి ఆ విధంగా నిప్పు పెట్టి నాశనం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు తట్టుకోలేక భార్య పిచ్చిదైపోతుందండి. అయినా వీటన్నిటిని తట్టుకొని ఆయన ప్రభు కోసం నిలబడి బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసి ఆయన మన చేతికి ఇచ్చాడు. ఆయన ఈరోజు ఈ రీతి కూర్చొని వాక్యం వింటున్నామంటే విలియం కేరీ యొక్క త్యాగం, ఆయన చేసినటువంటి త్యాగం అనేక విధాలైనటువంటి కార్యాలను మార్చినటువంటి వాడు. పోస్టల్ డిపార్ట్మెంట్ పద్ధతిని తీసుకొచ్చినటువంటి వాడు విలియం కేరీ. బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటున్నామని అంటే ఆయన తీసుకొచ్చినటువంటి పద్ధతి అది. న్యూస్ పేపర్ చదువుతున్నామంటే దాన్ని ప్రారంభించినటువంటి వాడు ఆయన. ఈ రీతిగా ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను చేసినటువంటి వాడు మరి విలియం కేరీ. అంత మాత్రమే కాకుండా పేదలకు సువార్తను ప్రకటించడానికి, అనేకులకు వాక్యం అందడానికి ప్రయాసపడినటువంటి వాడు. పేదవాళ్ళగాని అణిచివేయబడుతున్నటువంటి ఆ కాలంలో పేద స్త్రీలు రైకులు వేసుకోకూడదండి. దళితులు మాది కనబడినటువంటి వారు, స్త్రీలకు రైకులు ఉండవు, సరైన గుడ్డ కట్టుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళని నానా రీతిలుగా హింసలు పెడుతున్నటువంటి ఆ దినాలలో వారికి నాగరికత నేర్పించారు. మరి మిషనరీ వారికి నాగరికతను నేర్పించారు, వారికి విద్యను నేర్పించారు, వారికి సకల విధాలైనటువంటి మేలైన కార్యాలు చేశారు. ఈ నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కగా గొప్ప చదువులను అందుకొని ఆయన ఒక గొప్ప స్థాయికి వచ్చి ఇంకా ఇండియా దేశంలో ఆయన కూడా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదివినటువంటి మేధావి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బైబిల్లో ఉన్నటువంటి అనేక విధమైనటువంటి విషయాలను గుప్తపరిచి ఆయన బారిస్టర్ చదివి, ఇంకా ఎక్కువ ఆయన చదివినన్ని చదువులు ఎవరు చదవలేదండి. అంత గొప్ప మేధావి ఆయన మన ఇండియన్ చట్టాన్ని రాసినటువంటి వాడు ఆయన, రాజ్యాంగాన్ని రాసినటువంటి వాడు ఆయన ద్వారా దళితులకి ఎంతో 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 స్వాతంత్రం కలిగింది. ఈ విధంగా దేవుడు గొప్ప వాళ్ళని, ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకొని ఇండియా దేశంలో మనకి ఎంతో స్వాతంత్రాన్ని కలుగజేశాడు దేవుడు.
రిపబ్లిక్ డే అనగా మన దేశాన్ని కొల్లగొట్టుకుంటున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ నుండి మన దేశాన్ని కాపాడుకోవడానికి ఆనాడు దినాలలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడారు, వాళ్ళ ప్రాణాలను పెట్టారు, వాళ్ళ రక్తాన్ని కార్చారు, జైళ్ళకి వెళ్ళారు. ఇలాంటి సందర్భాలలో 1997 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయినను ఒక సంపూర్ణమైన స్వాతంత్రం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈ దేశాన్ని విడిచి వెళ్ళాలి అని మన వాళ్ళందరూ కూడా పట్టుబట్టారు. వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మన దేశాన్ని వెళ్ళిపోయిన తర్వాత 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే అని అనౌన్స్మెంట్ చేయబడింది. వారి కాలంలోనే రోడ్లు వేయబడ్డాయి, వారి కాలంలోనే కరెంట్, వారి కాలంలోనే నాగరికత, వారి కాలంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారు. ఏది ఏమైనప్పటికీ ఇతరుల చేత మనం పరిపాలన చేయబడడం ధర్మం కాదు, మన దేశమును మనమే పరిపాలన చేసుకోవాలి అన్నటువంటి నేపథ్యంతో మన స్వతంత్ర సమరయోధులందరూ కూడా ముందుకొచ్చి వారిని తరిమి కొట్టారు. ఈరోజు మన దేశాన్ని మనమే స్వతంత్రంగా పరిపాలన చేసుకోగలిగే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కలిగింది. బైబిల్ గ్రంథంలో కూడా ఐగుప్తు దేశంలో నుండి సంపూర్ణంగా ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తదుపరి దేవుడు వారికి ఇచ్చిన నిబంధన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకొని వచ్చాడు. కాలకరమైన కొలది కొన్ని సందర్భాలను వాళ్ళందరూ కూడా కొన్ని యుద్ధాలను బట్టి ప్రాణరక్షణ కొరకు చెదిరిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భాలలో దేవుడు వారిని సమకూర్చి దేవుడు వారిని అందరినీ కూడా దేశానికి చల్లా చెదరైపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని మరలా దేవుడు సమకూర్చి వాళ్ళకంటే ఒక స్వాతంత్ర దేశాన్ని దేవుడిచ్చాడు. అందుకే 147వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యెరూషలేమును కట్టువాడు అంటే దీని వెనకాల ఎంతో చరిత్ర ఉంది. దేవుడే వారిని సమకూర్చి వాళ్ళకంటూ ఒక రాజ్యంగా వాళ్ళని చేశాడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేలు దేశం అంటేనే భయపడతాయి. చిన్న దేశం, మన ఆంధ్రాలో సగం కూడా ఉండదు. అది అక్కడ ఉన్నటువంటి నాగరికత, అక్కడ ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రపంచ దేశంలో కల్లా ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. కనుక యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అనేది. అందుకే ఆయన సమస్తమైన కార్యాలను చేయగలరు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలను చేయగలరు. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి ఒక్కసారి. యోహాను సువిశేషం 8వ అధికారం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒక్కసారి. అదే, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఫిజికల్ స్వాతంత్రాన్ని పొందారు, భౌతిక స్వాతంత్రాన్ని పొందారు. కానీ ఆత్మీయ జీవితంలో మనకు స్వాతంత్రం కావాలి అంటే నువ్వు పాపానికి దాసుడు అయి ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూదులే ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా యేసు ప్రభు అంటున్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మేమెవరికి దాసులం కాదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. యూదులు వీళ్ళేమంటున్నారు ప్రభువుని? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులు అవుతారని నువ్వు అంటున్నావు యేసు ప్రభువా. మేమెవరికి దాసులం కాదు, మేము అబ్రహాం సంతానం అని అంటున్నావు. బాగానే ఉంది మాట. నువ్వు అబ్రహాం సంతానం అన్నది, నువ్వు క్రైస్తవుడు అన్నది బాగానే ఉంది, నువ్వు బాప్తిసం తీసుకున్నది బాగానే ఉంది, ప్రభు బల్ల కూడా తీసుకుంటున్నావు బాగానే ఉంది.
కానీ నువ్వెవరికి దాసురాలు అనేది కొద్దిగా ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని నిజంగా స్వతంత్రం పొందినటువంటి బిడ్డవు గనుకైతే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు. నువ్వు స్వతంత్రం పాపం నుండి పాపం చేయి ప్రతి వాడు పాపానికి దాసుడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ఏమంటుంది? 34వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపం చేయి ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటుంది. యూదులారా, మీరు అంటున్నారు మేము అబ్రహాం దాసుని, మేము అబ్రహాం బిడ్డలమైన. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి, ఆయన నీతివంతుడు, దేవుని స్నేహితుడు అని పేరు పొందినటువంటి వాడు అబ్రహాం. అలాంటి వానికి మేము సంతానం అంటున్నారు. ఓకే, రైట్, కాదల్లా. ప్రభు అంటున్నాడు, పాపం చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. వాక్యం వింటున్నా నా బిడ్డలారా, నా తల్లులారా, నా చెల్లెల్లారా, నా తమ్ముళ్ళారా, నాకన్నా వయసులో పెద్దవాళ్ళారా, నీ జీవితంలో నువ్వు సంపూర్ణమైన సమాధానాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, నువ్వు సంపూర్ణమైన నెమ్మదిని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే దాని భావం ఏంది? నువ్వు ఆలోచన చేయాలి. ఈ చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి మొదటి నెల చివరి ఆదివారం, దేవుడు నీకు 26 రోజులు ఇచ్చాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి దాసుడివి? ఎవరికి దాసురాలివి? ఒక్కసారి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక కుటుంబానికి నేను వెళ్ళినప్పుడు, నా కూడా ఎప్పుడు 5-6 ఉంటారండి. ఇప్పట్లో ఎవరు లేరు, ఒంటరి వాడిని అయిపోయాను. వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో సువార్త చెప్తా ఉన్నాను. ఆ సహోదరి మేము వెళ్ళంగానే చాలా గౌరవం, చాలా మర్యాద, చపాతీలు చేసేది ఏదో చక్కగా బాగా గౌరవించి పెట్టారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ భర్త వచ్చాడు. వాళ్ళ భర్త ఎప్పుడు మాట్లాడడు, పలకడు, చేయడు, చెందడు. అది ఏమో కొందరు స్వభావం అలా ఉంటుంది. వాళ్ళ భర్తగా నేను చెప్తా ఉన్నాను, అయ్యా దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, మంచి బిడ్డల్నిచ్చాడు, రండి చర్చికి, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ మీతో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు, రండి అనే నేను చెప్తా ఉన్నాను. ఆయన కూడా కాస్త నా మాటలకి చెవియొగ్గి కొద్దిగా పెదాల మీద నవ్వుతూ మాట్లాడుతూ, సరే పాస్టర్ గారు, అంతేనండి, సరేనండి అని అన్నట్టుగా తల ఊపుతా ఉన్నాడు. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే, ఇక తీరా లేచి వచ్చేటప్పుడు, అయ్యగారు రేపు ఆదివారం మనం చర్చిలో చూద్దాం, కంపల్సరీగా రండి, వస్తారు కదా అని అన్నాను. ఆమె గమ్మున లేక అన్నది, ఇకనగా ఆయన రాడి ఎతడు అని నేను ఆయన ఇంతసేపు బాగిన్నాడు నా మాటలన్నీ. ఇప్పుడు ఆ మహాతల్లి, ఆ ప్రార్థనా పర్రాలు, ఇప్పుడు ఆ మాట అనేసరికి అతనికి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. సర్రన కోపం వచ్చి సింహంలాగా దూకాడు ఆమె మీదకి. ఆమైంది. అప్పుడు ఇక పక్కనున్న బ్రదర్స్ పట్టుకొని, ఆ తర్వాత నేను దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి, బ్రదర్ నా కోసం కొద్దిగా ఆగండి, రండి బయటికేనా. అప్పుడు అతను అంటున్నాడు, సార్ నిజంగా మీరు మాట్లాడుతుంటే నాకు వినాలని ఆశగా ఉంది, నాకు రావాలనే ఉంది సార్, కానీ ఇది గుడికి వస్తుందే కానీ, గుడిలో పాటలు పాడదే కానీ ఇది సాలుగా ఉండదు సార్. ఇంట్లో నేను ఏడకపోయి వస్తున్నా, నువ్వు ఏడకపోయిన వంటది, నువ్వు ఏడకపోయి వస్తున్నా, నువ్వేం చేస్తున్నావు వంటది, ఈ విధంగా నన్ను అల్లాడిస్తుంది సార్, ఈ పెళ్ళము సరే, ఈ కాపురము సరే అని అన్నాడు. సరే తమ్ముడు, ఇక ఏం లేదులే, ఏం లేదని తట్టి ఓకే నేనని చెప్పి ఆ తర్వాత సమ్మతపరిచి వచ్చాను. మరి కొందరు ఉంటారు భర్తలు, వాళ్ళు ఎట్టాటోళ్ళు అంటే ప్రేమను ఒలగబోసినట్టు ఉంటారు, అన్నీ బాగుంటాయి. వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే, భార్య ఏదన్నా అడిగితే ఒప్పుకోరు, భార్య అడగకూడదు, భార్య భర్తను క్వశ్చన్ అడగకూడదు. అంటే నా కథ చెప్తాను, నేను ఏడకన్నా పోయి ఎన్ని కుటుంబాలన్నా దర్శించి వస్తా, ఇంటికి పోయేసరికి మా పాస్టర్ అన్న నేం అడగకూడదు అన్నమాట. ఎందుకు ఎంత లేట్ అయిందని అని అడగకూడదు, దేనికి ఎంత లేట్ అయింది అనకూడదు,
ఏంది అన్నం పెడితే తిన్నంటుండవు, తినకుండా ఏంది కూర్చొని ఉండవు అని నేను అది చెప్పి అడగకూడదు. ఇదే భార్య భర్తల అనుబంధం. ఇప్పుడు మా పాస్టమ్మని ఆ రోజుల్లో చేసుకునేటప్పుడు మీరు అందరూ ఏమన్నారు? అయ్యా మంచి కుటుంబం, మంచోళ్ళు సార్ అని అన్నారు. ఆ రోజుల్లో నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు నాకు తెలియదు. చాలా కొన్ని కొత్త మకాలు ఉన్నాయి కాబట్టి నాకు అర్థం కాల. ఒక అమ్మాయి తల్లిని తండ్రిని అందరినీ వదిలిపెట్టి ఒక పురుషుడి దగ్గర తల వంచి మెడ వంచి తాళి కట్టేసుకుంటుందంటే, ఈ రోజు నుండి నేను నీదానని, నా మీద నీకు సంపూర్ణమైన స్వాతంత్రం ఉంది, నీ మీద నాకు సంపూర్ణమైన స్వాతంత్రం ఉంది, మనిద్దరం ఏక శరీరము అని ఒక స్త్రీ ఒక భార్యగా ఒక కుటుంబ యజమానురాలుగా అనుకోవటం తప్ప? భార్య క్వశ్చన్ అడిగేది తప్ప? ఈనాడు దినాలలో ఎంతోమంది నేను సంపాదిస్తాను నువ్వు అడగకూడదని అంట. అది ఎంతవరకు ఇక్కడ న్యాయం నాకు అర్థం కాల. ఏ వినోదా, ఏ విజయ్ కుమార్ కరెక్టేనా? వాక్యం తెలిసిన వాళ్ళు కదా. సురేష్ న్యాయమేనా? ఏది ముసి నవ్వులు నాకు తిరుపాలమ్మో, ఏది తిరుపాలమ్మ రాలే ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్. భార్య మనకిచ్చినటువంటి గిఫ్ట్. బాగలేక ఆరోగ్యం బాగలేకుండా ఒక్క పూట మనం కానీ మనసులో పడిపోతే విలవిల్లాడేది భార్య. నువ్వు బాగలేసి నడిచిందాక నీకు చాకిరి చేసేది భార్య. అదే భార్యకి జ్వరం తగిలి మనసులో పండుకుంటే నేను పనికి పోయేస్తా కానీ భద్రం జాగ్రత్త, ఇక మొఖాన మాత్ర లేదు, ఒక ఇడ్లీ మొక్కగోళ్ళా ఓమే. అది కూడా ఏ లోకంలో ఉంటారో ఎక్కడుంటారు. ఇదే స్వాతంత్రం. నువ్వు భార్యకి ఇచ్చే స్వాతంత్రం ఇదే. తమ్ముళ్ళారా అన్నలారా, నేను ఏదన్నా పొరపాటుగా చెప్తే క్షమించండి. సురేష్ ఏం చెప్తుండంటే వినోద్ దగ్గర మనకు తగు పెడుతుండ పాస్టర్ భార్య భర్తలకే నేను చెబుతున్నాడు పైన. తగు కాదు నాయన, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు. అదే కథ తిందులే చేసి పెట్టద్దు తిరుపాలమ్మ. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సాటి అయినటువంటి సహాయం ఎవరు ఈ లోకంలో మనకంటే చేసుకున్న భార్య మాత్రమే. నువ్వేడ్చేది చూస్తే, నువ్వు ఏడిస్తే ఏడ్చేది భార్య, నువ్వు బాధపడితే బాధపడేది భార్య, నువ్వు వేదన పడితే వేదన పడేది భార్య, నీ తల్లిదండ్రులకు చాకిరి చేసేది నీ భార్య. నీ భార్య మీద నీకు స్వాతంత్రం ఉంటుంది, నీ మీద నీ భార్యకి స్వాతంత్రం ఉంటుంది. నా మీద నీకే స్వాతంత్రం లేదని అంటే తప్పది. దేవునికి లెక్కప్ప చెప్తాం. దేవునికి ఇప్పుడు అర్థం కాదు. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు అర్థం కాదు. ఏదో వాటం తప్పి డామును పడిపోతాం చూడండి, ఒక 2-3 నెలలు ఏదన్నా అయ్యి, అప్పుడు భార్య చాకిరి చేసేటప్పుడు నోరు తెరువ్యా తినయ్యారు అంత సిగ్గు లేకుండా ఇక పెట్టు. ఇవన్నీ నవ్విచ్చేదానికి చేసేదానికి కాదు నేను చెప్పేది. స్వాతంత్రం. భార్యకి నీ మీద సంపూర్ణమైన స్వాతంత్రము. నీ మేలు కోరేది నీ భార్య, నీ మేలు కోరేది నీ భర్త. అదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మంచివాడు. దేవుని ఎందుకు మనం స్తోత్రగానం చేయటం మంచిదని అంటే ఆయన మనల్ని అన్ని రీతిలుగా వనగూర్చాడు. ఆయన వనగూర్చినందుకు దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చిన మంచి భార్య కొరకు దేవునికి స్తోత్రాలు చెప్పు. దేవునికి ఇచ్చిన మంచి భర్త కొరకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొన్ని సందర్భాలలో భర్తలు గయ్యాలతనంగా ఉంటారు. ఆడవాళ్ళ కన్నా కొందరు భర్తలు గయ్యాలతనంగా ఉంటారు. భయపడొద్దు. గయ్యాలతనంగా ఉన్నట్టు భర్త కూడా ఒక దినాన మంచి ప్రేమమయుడిగా మారిపోతాడు. ఆయన అద్భుతం చేస్తాడు మన దేవుడు. మీ కుటుంబాలను నా దేవుడు దీవించును గాక, మీ కోడాలను దేవుడు దీవించును గాక, మీ అల్లుళ్ళను దేవుడు ఒక్కరన్నా ఆమె అంటారని చూడండి. నాకేం పట్టింది, అరుసుకో సచ్చేది నువ్వే కదా, మాకేమి అన్నట్టుగా కూర్చొని ఉన్నారు. ఏమంతోనక్క ఎట్నే ఉంటుంది, రాయికి సక్కలకి వెళ్ళి పెట్టినట్టే ఉంటుంది మన వాళ్ళతోటి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి భయంకరమైనటువంటి గాలి వస్తుంది. ఈ గాలికి ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఉన్న ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఒక ఆకు అంటుందంట, ప్రభువా నేను రాలిపోకూడదయ్యా,
ప్రభువా నేను రాలిపోకూడదయ్యా, ఈ గాలికి నేను రాలిపోకూడదయ్యా, ఈ ఎట్నో కట్నో నన్ను గట్టిగా పెట్టు ప్రభు ఈ కొమ్మకనే. ఇంతలో పెద్ద గాలి రానే వచ్చింది, ఈ ఆకు ఊడింది. ఈ గాలికి ఈ ఆకు ఆకాశంలోకి పోయి ఆకాశాలన్నీ చూస్తుందట. ఈ గాలికి ఎత్తైన స్థలానికి పోయి అప్పుడు ఈ సృష్టిని చూసి ఈ ఆకు అనుకుంటుందంట, ప్రభువా నీ సృష్టి ఇంత గొప్పదా, నేను ఈ చెట్టేను అనుకున్నానయ్యా, నీ సృష్టి ఇంత గొప్పదా, నేను రాలకూడదు, నాకు ఈ శోధన రాకూడదు అనుకున్నాను, కానీ నిజంగా నీ సృష్టిని చూడగలిగి ఒక గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. అప్పుడు అది రాలి ఎక్కడికి పోయిందని అంటారు, అది రాలి కింద భూమి మీద పడింది. అది ఒక మంచి పొలానికి అది ఎరువుగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. డిసెంబర్ 31వ తారీఖు రాత్రే నేను చెప్పాను, 2025 సంవత్సరంలో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. భయపడొద్దు, మన దేవుడు మన ముందు ఉన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన, మన కుటుంబాలను సరిచేసేవాడు ఆయన, మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయన, నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు ఆయన, నిన్ను బలపరిచేవాడు ఆయన, నిన్ను దీవిస్తాడు ఆయన. భయపడొద్దు. దేవుడు మీ కుటుంబాలకు మీకును తోడయ్యుడు నడిపించునుగాక. సమయంలో పాడుచుండ కానుకలు ఎత్తబడతాయి. అందరూ లేచి నిలబడదాం. వాక్యాన్ని బట్టి ఈ లోపల లేయొద్దు. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సహోదరు అంతోనమ్మ ప్రార్థన చేస్తారు. అయ్యా మైక్ అంది. అయ్యా అంతోనమ్మ, అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. ఇదిగో నా తండ్రి, నా ప్రభ, గతించిన రోజులని మమ్మల్ని కాచి కాపానందుకు నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నాయన ఎక్కడ 2-3 కూడి నా నామం దాని స్థలాల మధ్యలోనే ఉంటానని చెప్పింది తండ్రి. అయ్యా ఇంతవరకు నాయన చెప్పిన వాక్యం ముందు నా తండ్రి మర్యాదలలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని, నీవే మహిమ ఘనత పొందమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సహోదరి దేవ మాకు పాడుచుండ కానీ గొంతు రాదా? అందరికి గొంతులు పోయినాయి, పాక ఈ చలిగాలికి మనకి. సరే రైట్, అందరికి తెలిసినటువంటి పాట అనుకుంటాను. మరి ఈ సమయంలో నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా దాగు చోటు ఉన్నానయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. జలప్రవాహములు మరలి వచ్చినను, శత్రు సమూహములు మరలి వచ్చినను, జలప్రవాహములు మరలి వచ్చినను, శత్రు సమూహములు మరలి వచ్చినను, కన్నడు రావు అన్నేమి చేయలేవు, నా వీధి కన్నడు రావు అన్నేమి చేయలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే.
అవకాశం కొరకు నీకు వందనాలు. ఈ ప్రార్థనా కూటం మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఎత్తబడిన కానుకల్ని రాజ్య వ్యాప్తి కొరకై వాడుకోండి. ఈ నెలలో ప్రభా నెల కానుకలు ఇచ్చినటువంటి ఈ కవర్లలో పేర్లున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రత్యేకంగా సుభాష్ను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అవడానికి కృపనిచ్చావు. బిడ్డను దీవించి ఆశీర్వదించి బిడ్డను గొప్పవాణ్ణి చేయండి స్వామి. అదే రీతిగా రాబోయే 2వ తారీఖున ఆరోన్ గారి యొక్క ఆదరణ కూటంలో మీరున్నండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి స్వామి. GHలో అడ్మిట్ అయ్యి ఉన్నటువంటి తల్లి ఎంగమ్మ గారిని కూడా మీరు కనికరించండి, మీరు ముట్టండి. దానమ్మ గారిని మీరు ముట్టండి ప్రభువా. ఇంకా స్వామి ప్రభు అడివమ్మ గారిని మీరు కనికరించి మీరు ముట్టండి. ఇంకా అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డలను మీరు ముట్టండి. ఈ చలికాలంలో గొంతు నొప్పులతో, జ్వరాలతో, బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డలు మీరు కటాక్షించండి అయ్యా. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలను మీరు ఆదరించారు. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలను ధైర్యపరిచారు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను శ్రేష్టమైనటువంటి నా దేవుని ఆదరణతో మీరు నింపమని అడుగుతున్నాను స్వామి. కుటుంబాలలో గొప్ప మేలైన కార్యాలను చేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందున అలాగే నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధన లేక తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కుమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షముల్ కుమారించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారని సెలవిచ్చిన పరమ తండ్రి, భయపడకు నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చినటువంటి తండ్రి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారని సెలవిచ్చిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడేండి నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మనం. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని చేయించుకొని సంతోషంగా బయలుదేరండి.